శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. 2024 జూలై మాసంలో 3వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు వారం వారం మీ అందరి కోసం, అంటే ప్రతి వారంలో కూడా కొత్త కొత్త విషయాలు చెప్పే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు వస్తున్నాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ 3వ వారంలో జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా నేను చెప్పేటువంటి గోచార ఫలితాలన్నీ కూడా 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మ జాతకంలో ఫలితాలు మాత్రమే 100% అనుకూలంగా ఉంటాయి. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సరే, ఏదేమైనా మేషరాశి వారికి 3వ వారంలో ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. పూర్తి స్థాయిలో వారం మొత్తం కూడా రోజువారీ ఫలితాల్లో 5 రోజులు బాగుండవచ్చు, కానీ వార ఫలితాల్లో ఓవరాల్గా చూస్తున్నప్పుడు మాత్రం మీకు గ్రహాల యొక్క గమనం, కుజరవుల యొక్క మార్పు కూడా ఈ రాశి వారికి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందులో శుక్రుడు కూడా మారబోతున్నాడు కాబట్టి అనుకోని ఆకస్మికమైనటువంటి సోదరుల మధ్య విభేదాలు, కుటుంబ పరిస్థితుల్లో చికాకులు, శుభకార్యాలన్నీ కూడా వాయిదా పడడం, సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, అంటే కన్సీవ్ అయ్యే టైంలో అది ఇబ్బంది కలగడం, లేదా సంతానం కోసం కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బంది కలగడం, IVF లాంటివి ఫెయిల్ అవ్వడం, దానివల్ల కొద్దిగా మానసిక వేదన, సంతాన సంబంధ ఇబ్బందులు, అనుకోనటువంటి వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టాలు, పూచికత్తుగా సంతకాలు చేయడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాంటి వ్యాపారంలో డబ్బులు పెడుతున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ, బ్యాంకు లావాదేవీల గురించి కానీ, ఓటీపీల ద్వారా మనం దాదాపుగా జూలై 12వ తేదీ అనుకుంటాను వారంలో, ఆ 12, 13 తేదీలలో దాదాపు ఒకే రోజు 3 వ్యక్తులు 4 కోట్లు, 3 కోట్లు, 3 కోట్లు దాదాపుగా మోసపోయిన విషయం చూసాం. ఒకతనైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మళ్ళీ ఆయన ఈగా పనిచేసిన వారతను, అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు అలా సైబర్ క్రైమ్ నుంచి అని, ఇంకో దగ్గర నుంచి అని చెప్పేసి 3 కోట్లు, దాదాపు 3,90,00,000 ఒకళ్ళు, 4 కోట్లు ఒకళ్ళు, దాదాపుగా ఆ 2 రోజుల్లోనే 10-12 కోట్లు నష్టపోయినటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. ఒకతనైతే ఏకంగా LIC బాండ్లు కూడా తీసేసుకొని, మ్యూచువల్ ఫండ్స్ తీసేసి అన్ని డబ్బులు కట్టాడు. చూడండి, మీరు కావాలంటే చూసుకోండి. మరి ఇంత చెప్తున్నాం కదా, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, సరే నాలాంటి జ్యోతిష్కులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆర్థిక నష్టం ఉందయ్యా, జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం అనుకూలంగా లేదు, ధనాధిపతి అనుకూలంగా లేడు, కనుక ఇబ్బంది ఉందని చెప్తున్నాం కదా. అయినా సరే మనం ఏదో జాతకాలు చెప్తాడులే, మనకు బాగుంటే చంకలు గుద్దుకుందాం, బాగలేకపోతే కాలు ఎగిరేద్దాం. ఈ 2 విషయాలు. ఈ వారంలో మేషరాశి వారికి కుటుంబ పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పనికిమాలినటువంటి వ్యసనాలలో, పనికిమాలిన వ్యక్తులతో ప్రేమ కలాపాలు మునిజలడం, మతఛాందసవాదుపుల యొక్క కోరల్లో చిక్కుకోవడం, ఆడపిల్లలు పూర్తిగా సనాతన ధర్మం నుంచి బయటకు వచ్చేసి భ్రష్టు పట్టేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఇదేదో మేషరాశి మీద వ్యతిరేకత కాదండి. ఈ ఫలితాలు 3వ వారంలో మీకు తీవ్ర వ్యతిరేకతని, వ్యాపార నష్టాన్ని, ఇక విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఇతరుల మీద ఆధారపడకూడదు, మాస్ కాపింగ్ పాల్పడకూడదు. పర్లేదులే, నాకు ఎగ్జామ్ సెంటర్ దగ్గరే ఉంది, నేను 10 నిమిషాలు వెళ్ళిపోతానని చెప్పి 10 నిమిషాల ముందు బయలుదేరితే మధ్యలో ఏ వాహనం ఇబ్బంది పడడము, ఇతరత్ర కారణాల వల్లనో మీరు నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. కనుక తప్పనిసరిగా విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రత, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రజెంటేషన్ బాగా ఉండే ప్రయత్నాన్ని చేసుకోండి. అలాగే అనవసరపు పబ్బులలో మీరు తిరగడం వల్ల మానవమానాలు పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. స్త్రీ మూలక ధన నష్టం, అనవసరమైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి అంటే అనవసరమైన మీ ధనము కానీ, స్థలము కానీ, పొలము కానీ అన్యాక్రాంతమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము ఈ వారం మొత్తం కూడా మానేయడమే మంచిది. అదేంటండి, మీరు రోజువారీ ఫలితాల్లో బాగుందని చెప్పారు, వార ఫలితాల్లో బాగాలని చెప్తున్నారు అని అనుకోవచ్చు గాక, కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది మొత్తం మీద వారంలో ఓవరాల్గా చూసుకున్నప్పుడు నష్టాన్ని పొందుకునే అవకాశం. ఓ రోజు మీకు 1,00,000 రావచ్చు, ఒక రోజు 2 లక్షలు పోవచ్చు, ఒక రోజు 3 లక్షలు రావచ్చు, ఒక రోజు 5 లక్షలు పోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు 0 మీ బ్యాలెన్స్. ఉన్న 2 లక్షలు కూడా కాస్త కూడా పక్కదారి పట్టేస్తాయి. ఓటీపీల ద్వారా ఇతరత్ర మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగ వ్యాపారస్తులు కానీ ఇబ్బంది పడే సూచన. రాజకీయ రంగంలో కూడా అవమానాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, రైతన్నలకి కాస్త ఇబ్బందికర వాతావరణం. కొన్ని ప్రాంతాల్లో సమృద్ధి వర్షం ఉన్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కొంతమంది రైతులు ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. నకిలీ విత్తనాలు బెడద ఉండవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి లాంటి వ్యాపారం చేసే నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ఇతరత్ర వ్యాపారాలు
బొటిక్స్ కావచ్చు, ఇతరత్ర ఫార్మా లాంటి వ్యాపారాలు ఏవైనా సరే నష్టాన్ని పొందుకునే అవకాశం. భాగస్వామ్య వ్యాపారితో కూడా జాగ్రత్త, అంటే వ్యాపార భాగస్వామి ఉంటాడు కదా, అతనితో జాగ్రత్తగా ఉండటం, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ అటువంటి వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, లేదా నష్టాలు పొందుకునే అవకాశం. మీ అగ్రిమెంట్స్ మరొకసారి రాసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి సరైనటువంటి మీరు టార్గెట్ రీచ్ అవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. పై అధికారులతో ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మానసిక కృంగుబాటుకు దారితీసే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జాగ్రత్తనైనా లంచాలు పుచ్చుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లంచాలకి దూరంగా ఉండండి. మద్యపాన సేవన చేయకండి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగానికి మీ కోపం వచ్చేసి ఉన్న ఉద్యోగం రాజీనామా చేస్తే కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఇక విదేశీ ప్రయాణం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లేదంటే ఖచ్చితమైన ప్రయాణం ఉంది నాకు అన్నప్పుడు మీ జన్మ జాతకంలో దశాంతర్దశల యొక్క అలాగే షష్ఠాధిపతి యొక్క స్థితిని చూసి దానికి పరిహారాలు చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చేసి తప్పకుండా మీ ప్రయత్నాన్ని పెట్టుకుంటే కొంతవరకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకో. కాబట్టి ఏదేమైనా తొందరపడిన మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అనవసర డిబేట్లలో కూర్చోకండి. ఆ మధ్య ఒకడు చెప్పాం కదా, ఆ మధ్య ఒకడు పైలా దాస్ అనేటోడు ఒకడు, తర్వాత బోబులు, గోబులు, బేరీలు, కత్తులు, కొంతమంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు బ్రాహ్మణుల మీద, బ్రాహ్మణత్వం మీద, హిందూ సమాజం మీద, సనాతన ధర్మం మీద పార్లమెంట్ కూడా జరుగుతున్నాయి చర్చలు. అటువంటి వ్యక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ ఉనికి అది, వాళ్ళ మతం అదే కాబట్టి దాని గురించి మాట్లాడతారు. కాబట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి మనం ప్రయత్నం బాగా చేసుకోవాలి. కాబట్టి జ్యోతిష్య పండితులు ఈ వారంలో డిబేట్లో పాల్పంచుకోకండి. ఎందుకంటే ప్రమాదం పొందుకునే అవకాశం. లేనిపోని అనవసర ప్రశ్నలను ఇబ్బంది పెడతారు కాబట్టి బ్రాహ్మణులు అలాగే కులవృత్తుల వారు జ్యోతిష్యపడిని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికర వాతావరణమే. నకిలీ వైద్యులు బెడద ఉంటుంది, నకిలీ జ్యోతిష్కులు కూడా బెడద కూడా, నకిలీ వస్తువులు అమ్మడం వల్ల కూడా ప్రమాదం. బట్ ఏదేమైనా జాగ్రత్తగా ఉండి రైతన్నలు కూడా నకిలీ విత్తనాలు కొనే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్త చాలా అవసరం. అలాగే రాజకీయ రంగంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు మాటలు మాట్లాడకండి. ఘర్షణ వాతావరణం వరకు మీకు ఇబ్బంది కలిగించే సూచనలు ఉన్నాయి కాబట్టి ఘర్షణలకి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహం పొందుకునే ప్రయత్నం, అంటే అమ్మవారు దుర్గమ్మవారు కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మవారు కానీ, లేదా ఇతరత్ర సరస్వతిదేవి కానీ, లేదా పోలేరమ్మలు కానీ, లేదా మీకు ఇంటి కులదేవత కానీ, ఎవరైనా సరే, నాగదేవత అయినా సరే, అటువంటి పూజాధికారులు మీరు నమ్మినటువంటి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం వృషభ రాశి వారికి జూలై 2024 3వ వారంలో ఎలా ఉండబోతుంది ఈ విషయాన్ని తెలుసుకుందాం. చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యంగా విద్యలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షలు కానీ తప్పకుండా మీకు విజయాన్ని కలిగించే అవకాశం. నెంబర్ 1 ర్యాంకు పొందగలిగేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు. స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో కూడా, గ్యాస్ వ్యాపారం కావచ్చు, ఫార్మా కావచ్చు, చేనేత వస్త్రాల వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే, ఏ వ్యాపారమైనా సరే ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు. భాగస్వామితో, అంటే వ్యాపారంలో భాగస్వామిని పెట్టుకోవచ్చు. తద్వారా మీకు అనుకూలమైనటువంటి వ్యాపార ఉన్నతి ఉంటుంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట తీరు మంచిగా అనుకూలత కలిగిస్తుంది. ప్రతి చోట గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. యజ్ఞ, యాగాది క్రతువుల్లో మీరు పాలు పంచుకునే అవకాశం. శుభకరమైనటువంటి దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటారు. ధర్మవృద్ధి బాగా పొందుకునే అవకాశం. అంటే ఈ రాశుల వారి వల్ల ధర్మం కాస్త వృద్ధి పొందుకునే మంచితనము, గో సంపద, అనుకూల ధన సంపద, చిట్ ఫండ్, ఫైనాన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సినటువంటి బాకీలు కూడా వసూలు చేసుకునే అవకాశాలు బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక లాభాలు, శుభమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి ఆనందకరమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా అద్భుతమైనటువంటి ఆనందయోగం. వీళ్ళు డిబేట్లో పాల్పంచుకోవచ్చు. ఎవడు మీ ముందర ఎవడున్నా సరే
కత్తులుండని కటార్లుండని ఎవడున్నా సరే ఎదురుగా వాడు అంటే వాళ్ళ ఇంటి పేరు చెప్తున్నాను. అంటే ఇప్పుడు కత్తి వారు లేరనుకోండి, కత్తివారి పాపం అనంత లోకాలకు వెళ్ళిపోయారు, అది వేరే విషయం. ప్రస్తుతాన్ని మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మనం ఉంటూనే ధీటుగా ఎదుర్కోగలిగే అవకాశం. డిబేట్లలో పాల్పంచుకోవచ్చు. వేద పండితులు కానీ శాస్త్ర పండితులు కానీ తప్పకుండా డిబేట్లో పాల్పంచు. మీ ఎదురుగా ఏ మంత్రి ఉన్నా ఏ కంత్రి ఉన్నా మీకు ఏం ప్రాబ్లం లేదు. మీ మాట తీరుతోనే అందరినీ మీ కాళ్ళ దగ్గర తెచ్చుకునేటువంటి అవకాశం. అటువంటి సమర్థవంతమైనటువంటి వాక్చాతుర్యం, నిరూపణ సాధ్యమైనటువంటి విశేషాలు. ఇక్కడ తప్పకుండా మీరు డిబేట్లో పాల్పంచుకోండి. వేద పండితులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో బదిలీలు ఉన్నాయి, నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. అనేక రకంగా వ్యాపారాలు అనుకూలవుతాయి. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆస్తి వివాదాలన్నీ కూడా సమసిపోయే శుభమైనటువంటి వారం. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం. నూతన ఉద్యోగ ప్రాప్తి. బెంచ్ విని ఉద్యోగం, ఆన్సైట్ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి స్థాయి ఉంది. ఎక్కడ స్వామి ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఫైర్ అవుతున్నాయి, మీరేం ఉద్యోగ లాభం అంటారు, అక్కడెక్కడ ఉద్యోగం లాభాలు కనిపించట్లేదు, ఇబ్బంది కలుగుతోంది. అక్కర్లేదు, మీ ప్రయత్న లోపం ఉండవచ్చు తప్ప మీకు తప్పకుండా మంచి అవకాశాలు అందుకోగలిగే స్థితి ఈ వారంలో మీకు బాగా కనబడుతోంది. తప్పకుండా శుభకార్యం జరుగుతుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, కృత్రిమ సంతానం, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా సమానమైనటువంటి అనుకూలతని, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం. వృద్ధి బాగా కనబడుతోంది, తప్పకుండా మీరు అనుకునే సాధిస్తారు. కాబట్టి ఈరోజు ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందకరమైన శుభజీవనం, వస్తువాహన సౌలభ్యం, వాహన యోగం, అలాగే పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం. మిత్రుల సహకారం వల్ల విదేశీయాలు, అలాగే సోదరులతో సఖ్యత వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు విశేషమైనటువంటి మహారాజ మహారాణి యోగాన్ని పొందుకోవచ్చు. భార్యాభర్తల మైత్రి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం మిథున రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. 2024 జూలై 24వ సంవత్సరంలో 3వ వారంలో దాదాపు ఈ వారం మీకు ఏ పని అనుకుంటున్నారో ఆ పని పరిపూర్ణ విజయం సాధించుకునే అవకాశం. విద్యార్థులు కొత్త విద్య కొరకు కొత్త కళాశాలలో, మంచి కళాశాలలో ప్రవేశం పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధిని, ఉన్నత కళాశాలలో ప్రవేశాన్ని, అనుకూలమైన చోట ఉద్యోగ లాభాన్ని, విదేశాల్లో స్వదేశంలో కూడా అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకునే అవకాశం. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, మీ మాట తీరే అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం. ఏ పని చేసినా కలిసి రావడం, శుభము, లాభము, ఆనందము, యజ్ఞయాగాది క్రతువులు పాలు పంచుకోవడం, దేవాలయ నిర్మాణము, సత్సంగత్వము, సంఘటితంగా మీరందరినీ కలపడము, ధర్మకార్య ఆచరణ, వివాహ సంబంధమైనటువంటి శుభయోగాలు, మంచి సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనట. విదేశాలలో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. విదేశాలు ఉన్నటువంటి వ్యక్తులకి భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం రావడం, అనుకూలమైనటువంటి నూతన గృహయోగం కూడా ఏర్పడుతుంది. వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన ధనము చేతి నిండా ఉంటుంది. ఇవ్వాల్సిన అప్పుల బాధల నుంచి బయటపడతాం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సానుకూలమైన శుభయోగాలు, వ్యాయామ, విద్యాలయ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, నూతన వాహన యోగం. అలాగే వివాహ సంబంధ విషయాల గురించి తప్పకుండా మీరు ఏదైనా విలువైన సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, లేదా ఇంటి నిర్మాణ ప్రారంభం కానీ, లేదా ఇంటి లోపలటువంటి అవన్నీ చేయించుకుంటారు కదా, ఫర్నిషింగ్ చేయించుకునే అవకాశం, ఇంటిని అందంగా అలంకరించుకునే అవకాశం లాంటిది కనపడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఇతరత్ర అన్ని వ్యాపారాల్లో కూడా లాభాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం కానీ అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక యోగం, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు, విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, ఎల్ఐసి ముఖ్యంగా ఎల్ఐసి ఏజెంట్లకి టార్గెట్ ఈ మాసం మొత్తం టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం కూడా బాగా పట్టుదలతో పని చేయగలిగే అవకాశం. వ్యవహారం అద్భుతంగా ఉండబోతోంది. ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకోగలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగాలు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా బదిలీలు బలంగా కనబడుతున్నాయి. విద్యార్థులకి అన్ని రంగాల పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్స్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ,
సంపూర్ణ విజయాన్ని సాధించుకోవడం, ఆనందమయ జీవనాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం లాగానే ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి 2024 జూలై మాసంలో 3వ వారంలో ఎలా ఉండబోతోంది? ఊగిసలాడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ రోజుతో నిర్ణయాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. కోర్టు తీర్పులు కూడా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న మీకు ఈ కోర్టు నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం, తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఈ ఆస్తిపాస్తుల విషయంలో ఇతరుల కబ్జాలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మీ స్వాధీనమయ్యాయి. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, 4 జెండాలు పాతడం, 4 దుప్పట్లు కప్పడం, ఇది మాది అనుకోవడం. దాని విషయంలో మనకి కోర్టు వెళ్ళడం, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, ఇంకొక హైకోర్టు, స్పెషల్ కోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, లక్షల కొలది కేసులన్నీ కూడా న్యాయస్థానంలో పేరుకుపోయి ఉన్నాయి. అవి పూర్తవడానికి దాదాపు నాకు తెలిసి ఈ లక్షల కొలది పూర్తవడానికి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఒక 20 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ రోజు కొత్తవి వస్తున్నప్పుడు అలా ఎవ్రీ 20 ఇయర్స్ తర్వాతనే మన కేసు కొలిక్కొచ్చే అవకాశం అలా కనబడుతుంది. కానీ ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కోర్టు ద్వారా మీకు అనుకూల శుభయోగాలు, ఇతరుల కబ్జా అయినటువంటి అవన్నీ కూడా మీకు మీ స్వాధీనమైనటువంటి అవకాశం. ఆస్తులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలత, అలాగే ఆర్థికమైనటువంటి పరిపుష్టత, మంచి ఆర్థిక లాభాలు, ఏదైనా సువర్ణ వజ్ర ఆభరణాలు కొనుగోలు అవకాశం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభించడం, విద్యలో రాణింపు, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు రాణింపు, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం, లేదా ప్రాంగణ నియామకాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యసనాలకి దూరం జరగడం, అది జీవితంలో చాలా మంచి మాట. ఏంటంటే ఈ రాశి వారికి వ్యసనాలకి దూరంగా ఉండే అవకాశం, తనని తాను మార్చుకునే అవకాశం, దైవ సంకల్పంతో మీరు అన్నీ కూడా నెరవేర్చుకోగలిగే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, పోటీ పరీక్షలు అకాడమిక్ పరీక్షలు కానీ మంచి లాభాలు పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాలు, మనం రోజువారీ చెప్పుకునేటువంటి సమస్త వ్యాపారాల్లో లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇక విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ వ్యాపారం కానీ, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, టోకు వ్యాపారం చేసేవారికి కానీ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార వృద్ధి పొందుకోవడం, కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో కూడా ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలి. ముఖ్యంగా ఈ వారంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. అఫ్కోర్స్ మద్యపాన వ్యాపారం ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా 30 పువ్వులు 60 కాయలా ఉంటుంది. అది 3 పువ్వులు 6 కాయలు కాదు, 30 పువ్వులు 60 కాయలు లాంటి వ్యాపారం. కాబట్టి ఆ వ్యాపారం జాతకం బాగలేకపోయినా అది వ్యాపారం బాగుంటుంది. శనీశ్వరుడు కదా, వ్యసనానికి వాడే, సుఖానికి వాడే, మద్యపానానికి వాడే కారకుడు. దాంతో శుక్రుడు తయారవుతాడు. కాబట్టి మనకి ఆ వ్యాపారం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, నో ప్రాబ్లం. మనం తాగుతూనే ఉందాం, తూగుతూనే ఉందాం, పిల్లల్ని బజార్న పడేద్దాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సుఖవంతమైన జీవనం, అటువంటి సుఖాన్ని పొందే బదులు మనం ఇంకేదైనా చేసుకోవడం బెస్ట్ అన్న అభిప్రాయం. సరే, ప్రస్థాంశంలో వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనధాన్య, ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ, విదేశీయాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైనటువంటి గౌరవ మర్యాదలు. ప్రశాంతమైన శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సింహరాశి వారికి జూలై 3వ వారంలో 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? వీరికి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ధన నష్టం ఉంది, కుటుంబ వ్యవహారాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు, తీసుకున్న నిర్ణయము అందరికీ వ్యతిరేకం కనబడడం, మీరు అనుకున్నటువంటి పని ఒకటైతే అక్కడ జరగబోయే పని ఇంకొకటిగా ఉంటుంది. అందరూ మాట వింటున్నట్టే ఉంటుంది. కార్యాలయంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా కుటుంబ సంబంధ విషయాలు కానీ మీ మాట వింటున్నట్టే ఉంటుంది. మీ మాటని పెడచెవిన పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకొని మీరు మౌనము ఉండడం మంచిది. జరగమానదు, కాలానికి వదిలేసేయండి. అలానే మీ ప్రయత్నం మానకూడదు.
మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరి నోళ్ళల్లో చేయబెడితే మనకు కష్టం. కాబట్టి మనం మౌనంగా ఉంటూనే మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే లేనిపోని అపవాదులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకొని అజీర్ణమైపోయి బయటపడే అవకాశం వచ్చేసింది. మీ నోట్ల కట్టలన్నీ కూడా బయటపడే అవకాశం. ఈ రాసినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుక్త ఉద్యోగస్తులుగా మారే అవకాశం, దానివల్ల నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి లంచాలు పుచ్చుకునే అలవాటు వ్యక్తులు వెంటనే వాటికి దూరం జరిగే ప్రయత్నం చేస్తూ దాన ధర్మాదులు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. లేదా కుటుంబం అంతా కూడా నష్టపోయే ప్రమాదం. కలర్ ఫోటో పేపర్లలో హెడ్లైన్లో వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇక విద్యార్థులు తగుదనమ్మ, ప్రేమ కలాపాలు మాకు మంచిది, పరువుకి మాకే సంబంధం లేదు, ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని సీరియల్స్ వచ్చినా పరువే మాకు ముఖ్యం, పరువుతో మాకు సంబంధం లేదు, ప్రేమనే మాకు ముఖ్యం. పరువుతో కాదు, పరువు మాకు అవసరం లేదు, మా ప్రేమ కలాపాలు మావి, మా చెడ్డీలు మా మిడ్డీలు మావి, మేము పబ్బు కల్చర్కి వెళ్తాము, మాకు కోట్ల ఆస్తుంది, ఏం చేయమంటారు, మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పౌచ్ కారు కొనుక్కుంటాం, మద్యపాన సేవన చేస్తాం, మేము వెళ్ళి ఒక 2-3 యాక్సిడెంట్ చేసి చంపేస్తాం అనుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. విద్య ఎందుకు 50 లక్షలు ఇస్తే సర్టిఫికేట్ వాడే ఇస్తాడు ఇన్స్టిట్యూట్ వాడు. దొంగ సర్టిఫికేట్లు ముద్రించే వాళ్ళు చాలామంది ఉన్నారుగా. ఏమైనా ఏమైనా గొడ్డుపోయిందా? కాదు కదా. 50 లక్షలు పడితే ఒక మంచి సర్టిఫికేట్ వచ్చేస్తారు. యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేస్తారు, మనకి మంచి సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు. అలాంటి యూనివర్సిటీ కూడా ఉన్నాయి. అందుకే కదా నీట్లు పీట్లన్నీ బయటకు వచ్చేసాయి. అటువంటి మహానుభావులు దొంగతనంగా ఉద్యోగం రాసి, దొంగతనంగా పరీక్షలు రాసి పాస్ అయిపోయి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి మహానుభావురాళ్ళు వీళ్ళ ఫ్యూచర్లో ఆపరేషన్లు కానీ వ్యాపారాలు కానీ బ్రిడ్జ్లు కడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక మంచి విచక్షణ అనేది కావాలి, బుద్ధి అనేది బ్రహ్మాండంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేశం బాగుంటుంది. కానీ యువత పెడదారి పడడానికి కారణం ఏంటి? స్టేటస్. మాకు 100 కోట్లు ఉన్నాయి, నేను డాక్టర్ని, నా కోడలు డాక్టరు, నా కొడుకు డాక్టరు, నా మనవరాలు కూడా డాక్టర్ అవ్వాలి, నాకు వద్దు మొర్రో నేను అవ్వలేనంటే కూడా లేదు నువ్వు అవ్వాల్సిందే, స్టేటస్ కోసం జస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకో అంతే అని చెప్పేసి వాడిని లేదా ఆ పిల్లని అడ్డదారులు తొక్కించేసి మార్కులు ఫస్ట్ ర్యాంక్ కొట్టించేసుకో. ఇటువంటి వాటి వల్ల కూడా పట్టుబడే అవకాశం ఉంది. ఒకళ్ళిద్దరు బయటకు వచ్చారు, 14 తారీఖు అనుకుంటే వాళ్ళు ఒకళ్ళిద్దరు బయటకు వచ్చారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఏమంటారంటే చదువు నుంచి వెలివేయాలి. చెప్రాసి పోస్టు కూడా ఇవ్వకూడదు వాళ్ళకి, అనర్హత వాళ్ళకి. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి పొందుకునే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో నష్టము, నటీనటులకి, దర్శక నిర్మాతలకి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, జాగ్రత్త. విద్యలో నష్టం, ఉద్యోగంలో భంగం, ఆరోగ్య భంగం, అనవసర వివాదాలు, నోటు దురుస్తనంతో ఇతరులని ఇబ్బంది పెట్టడం, కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని ఆక్షేపించినా ఆగకపోవడం, నోరు పారేసుకోవడం, నేనే గొప్ప అనుకోవడం, ఇటువంటివి కూడా మీకు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, అవమానము, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం, వైద్యులకు, వైద్య బృందాల న్యాయవాదికి కష్టకాలం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టకారణంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, ఆడపిల్ల అనవసరంగా ఒంటరిగా బయటికి వెళ్ళడం, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, అలాగే ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బందికర వాతావరణం. వ్యాపార విషయంలో అన్ని రకాల వ్యాపారాలు, రోజువారీ మనం చెప్పుకునే వ్యాపారాలన్నీ కూడా ఈ రోజున ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. కొత్త భాగస్వామితో మీరు వ్యాపారం ప్రారంభించకూడదు, మంచిది కాదు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కొరకు కూడా మీరు ఇటువంటి ఈరోజు ప్రయత్నం చేయకూడదు, నష్టాలు పొందుకునే అవకాశం. వ్యవహారాలను కూడా బెడిసికొట్టే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం, ఎవరికి అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్కి దూరంగా ఉండండి, చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయి ఏకాగ్రత, నిబద్ధత, ధర్మ కార్యాచరణ, భగవద్గీత పారాయణము, సత్సంగత్వము, దానము, ఇవి మీకు శుభయోగాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. రైతన్నలకు కూడా కష్టకాలం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ, అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అమోఘమైనటువంటి శుభయోగాలు, మంచి లాభము, ఆనందయోగం, ఆర్థిక ప్రయోజనం, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం బాగా ఉంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, స్థల లాభము, పొలము కొనుగోలు చేయడం, రైతులకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో వ్యాపార లాభాన్ని,
మంచి వ్యక్తులతో వ్యాపార భాగస్వామిగా మారడం, వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగే అవకాశం, నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారాన్ని ఈ వారంలో మీరు లాభాల పాట పట్టించే అవకాశం, అటువంటి ఆర్థిక ప్రయోజనం, సహాయ సహకారాలు, కుటుంబ వ్యక్తుల సహకారాలు పొందుకునేటువంటి శుభయోగం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ వరకు బోర్బాల్తో వరకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి అభివృద్ధి, సినిమా రంగంలో చాలా మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి పేరు ప్రతిష్టలు, బుల్లితెర నటులకి శుభయోగాలు, మంచి వ్యక్తిత్వము, దానయోగము, దాన గుణము, బంధుమిత్రుల సమాగమము, ఏదైనా విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, విదేశాలు కూడా మంచి ఉన్నత స్థిరత్వాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా వ్యాపార ప్రారంభం, స్వదేశంలో విదేశాల్లో నూతన గృహయోగాన్ని పొందుకుని అదృష్టయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కానీ ఇతరత్ర రోజువారీ మనం చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతుంది. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందకరమైన శుభ విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ఆనంద యోగాల పరంపర పొందుకుని అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఇటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు 2024 జూలై 3వ వారంలో లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోవడం ఎందుకు, డబ్బుల విషయంలో కక్కుర్తి పడడం ఎందుకు, అనవసరమైనటువంటి వ్యక్తులతో కుటుంబ రహస్యాలను చెప్పడం ఎందుకు, ఇవి మీకు తీవ్రమైనటువంటి మనోవేదనని, ఆర్థిక నష్టాన్ని, గౌరవ భంగాన్ని కలిగించే అవకాశం. ఏమోనండి మీరేమో బాలేదంటారు, 3వ వారంలో పలానాయన ఛానల్లో బ్రహ్మాండంగా మీలా అని చెప్తుంటాడు, మీలా అని కండువాలు వేసుకుంటాడు, పాపం ఆయన బాగా చెప్తాడు, బ్రహ్మాండంగా ఉందంటాడు, టక్కటక్క చెప్తాడు మీలాగానే, ఆయన 3వ వారం బాగుందన్నాడు, మీరేమో బాలేదంటున్నారు. రమ్మని చెప్పండి, నా ముందుకు రమ్మని చెప్పండి. నేను చెప్పిన విషయాలు కాదనడానికి ఏ గ్రహస్థితిని బట్టి ఆయన చెప్పాడు నాకు కావాలి. ఇప్పుడు మీరు ఎలా చెప్తారో చెప్పండి ముందు. రైట్. ఈ రాశి వారికి వ్యయస్థమైనటువంటి గ్రహాలు, షష్టమ స్థాన గ్రహము గురుబలం, శనిబలం లేకపోవడం వల్ల ఆర్థిక నష్టాలు, విద్యా నష్టం, బుద్ధిబలం సరిగ్గా లేదు, దానివల్ల ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, సరిగ్గా జ్ఞాపకం రాకపోవడం వల్ల, ఆ రాత సరిగ్గా లేకపోవడం వల్లనో, ఇతని హడావుడి వల్లనో, ఒక ప్రశ్నకి సమాధానం మరో ప్రశ్నకి రాయడం వల్లనో మార్కులు కోల్పోతారు. ఇక ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ లాంటి పరీక్షల్లో మహానుభావుడు మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ కదా, 10th అయిపోయింది, 10th క్లాస్ పాస్, మధ్యలో ఫ్రెండ్స్ వస్తారు, రెండు దమ్ములు పీకాలి కదా, 2 పెగ్గులు వేసుకోవాలి కదా, కాబట్టి ఆ పరీక్షలు ఏముంది మధ్యాహ్నం రాయొచ్చు మనం. నాన్న డబ్బులు ఎట్లా కట్టేసారు కదా, వాడే కడతాడు, వాడు ఎవరి కోసం కడతాడు, వాడు సుఖపెట్టడం కోసం మళ్ళీ కన్నాడు కాబట్టి మనం ఖర్చు పెట్టాలి అనేటువంటి దౌర్భాగ్యపు వ్యక్తులు కూడా ఉన్నారు. దానివల్ల విద్యా నష్టం, విద్యను తమకు తాముగా ఆటంకం కలిగించిన అవకాశం, అనవసరపు దేనికి పనికిరాని ప్రేమ కలాపాల వల్ల వారు తీవ్రమైనటువంటి విద్యా నష్టాన్ని, భవిష్యత్తుని అంధకారం చేసుకునేటువంటి వారంగా చెప్పబడుతుంది. బాబు ఇంత భయపెడుతున్నారు మీరు మమ్మల్ని, మీ ఛానల్ చూడాలంటే భయం వేస్తుంది, ఎవడు చూడమన్నాడు, నేను మిమ్మల్ని బతిమాడుతున్నానా, మీకు ఇబ్బంది అనిపిస్తే తొలగిపోవచ్చు, నన్ను తొలగింపజేయండి, దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇవాళ మనకి హైడ్ చేయొచ్చు, లేకపోతే పోస్ట్ మనకి ఇబ్బంది పెట్టవచ్చు, దాన్ని తీసేయచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఇలా అనేకం ఉన్నాయి కదా. చెప్పిన విషయం అర్థం చేసుకోగలిగితే, అయ్యో ఇలా ఉందన్నాడు, నేను పట్టుదలతో ముందుకెళ్ళాలి, పట్టుదలతో వ్యాపారం చేయాలి, పట్టుదలతో నేను ఇది నేర్చుకోవాలి, పట్టుదలతో నీ పనిలో ముందుకెళ్ళాలి, ఎటువంటి కల్చర్కి నేను దూరం జరగాలి, వీడు చెప్పిన జాతకం ఈ వారంలో నాకు మంచి చూపించాలి, తథాస్తు, అలాగే మంచి జరగాలి మీకు. అటువంటి ప్రేరణ కావాలి మాకు కూడా. జాతకంలో ఇది ఉంది అంటే ఇది సూచిస్తున్నాం, ఇక్కడ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ కూడా పక్కన ఉంది. సొల్యూషన్ ఏంటి? భగవద్గీత పారాయణం, మానసిక ప్రశాంతత, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, అనవసర విషయాలకు జోక్యం చేసుకోకపోవడం, ప్రేమ కలాపాలను ఉండాలి. ఎప్పుడు? నువ్వు జీవితంలో స్థిరపడ్డప్పుడు, నువ్వు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయిన తర్వాత ప్రేమ కలాపాలు. వయసు లేదా, జీవితం బోర్డు ఉంది, ఇంకా ఈ 16-17 ఏళ్ళకే ఇట్లాంటి పరీక్షలప్పుడు ఎందుకు? ఇన్ఫాచ్యునేషన్. ఏదో సినిమాలు చూసేసి వాడు సినిమా తీసాడు 20 ఏళ్ల క్రితం సినిమా, దాంట్లో గర్భవతి అయినటువంటి స్టూడెంట్ స్కూల్కి వచ్చేస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి పారిపోవడం, దానికి ఒక సీన్ క్రియేట్ చేయడం, యూత్ అంతా వచ్చి దాన్ని అప్రిషియేట్ చేయడం, ఆ సినిమా హిట్, సూపర్ హిట్. ఇదా నేర్పేది? అంటే 10వ తరగతి చదివే పిల్లలు గర్భవతులుగా స్కూల్కి వచ్చేయచ్చు. ఇది నేర్పే సంస్కారం ఇదేనా? కాబట్టి మన పిల్లల్ని మనము సంకరము చేయకండి. మన పిల్లల్ని మన దాంట్లో సంస్కారవంతంగా, అనుకూలంగా, మన పద్ధతిని, మన యొక్క సంప్రదాయాన్ని నేర్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడే సనాతన ధర్మం వృద్ధి పొందుతుంది, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, లేదా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉపోద్ఘాతం కాదండి, జరుగుతున్నటువంటి సమస్య, జరుగుతున్నటువంటి ప్రమాదాలు, కుటుంబ పరువుకి భంగం కలగకుండా మనసులో తమకు తాము చచ్చిపోతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, దానివల్ల ఉపద్రవాలు తెచ్చుకుంటున్నారు. ఆస్తి సంపాదించడం కాదు, కీర్తి సంపాదించాలి, కీర్తిని, పరువుని సంపాదించాలి, పరువు కోసమే ప్రాకులాట ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండడం కోసం ఆ ప్రయత్నం. సరే, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య, ఎల్ఐసి, మెడికల్, గురినిమాడ ఏజెంట్లకి, అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు,
సినిమా రంగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త చిత్ర నిర్మాణం మంచిది కాదు, చిత్ర నిర్మాణ ప్రారంభం కూడా మంచిది కాదు, అలాగే చిత్రం విడుదల చేయడం కూడా మంచిది కాదు. జాగ్రత్త. కాల్ షీట్లు పెరిగిపోతూ ఉంటాయి, నిర్మాతకి క్షౌరం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య భంగాలు, అంటువ్యాధులు ప్రబలడం, కుటుంబంలో విచ్ఛిన్నం, భార్యాభర్తల వ్యతిరేకత, అక్రమ సంబంధాలు, సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. మరి సోదరులు ఏం చేయాలి? మౌనంగా ఉంటూ, అన్నని గౌరవిస్తూ, తమ్ముడిని ప్రేమిస్తూ, సోదరిమణులతో జాగ్రత్తగా మాట్లాడుతూ, తల్లిదండ్రులని ప్రేమిస్తూ, తల్లిదండ్రులని సేవ చేస్తూ మనం కాలం గడిపితే అనుకూలంతో ఫలితాలు ఉంటాయిగా. ఈ వారంలో ఆస్తి పంపకాలు పెట్టుకోకండి, ఆర్గ్యుమెంట్ చేయకండి. వచ్చే వారంలో తండ్రి గారు చెప్తారు, నలుగురికి బంచేశాను, జాగ్రత్త. అయిపోయిందిగా. నీ పెళ్ళాం మాట విని, మీ భర్త మాట విని అనవసరం గొడవలు తెచ్చుకొని, చిలువలు పలవలు చేసుకొని పక్కవాడి ఇంటి దాకా తీసుకెళ్ళిపోయి పరువు భంగం కలిగించుకునే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. ఇక వ్యాపారాలన్నీ కూడా నష్టాలు పొందుకునే అవకాశం. కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణం చేస్తూ, ఈ వారం మొత్తం మీరు శ్రీ అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ భగవత్ కృపా కటాక్షాలు పొందుకొని, సోషల్ మీడియా జర్నలిస్టుల వారు కానీ ఇతరత్రా వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉంటూ, లంచాలు పుచ్చుకోకుండా, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకుండా, ఇతరుల వాహనం నడపకుండా, మద్యపాన సేవన చేయకుండా, కుటుంబ వ్యక్తుల్ని, పై అధికారులని, తోటి విద్యార్థులను గౌరవిస్తూ, వ్యాపారంలో కానీ అలాగే ఇతరత్ర వ్యవహారాల్లో కానీ ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలని, అలా పొందుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వాలని, ఈ వారం ప్రతివారం కూడా మీకు అదృష్టాది ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి 2024 జూలై మాసంలో ఎలా ఉండబోతోంది? అనేకమైనటువంటి సమస్యల వలయాల నుంచి బయటపడడం, పెద్దరికం నిలబెట్టుకోగలగడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, ఇవన్నిట్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, విదేశాలకి వెళ్ళే నిమిత్తమే మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం, పరీక్షల్లో బెస్ట్ ర్యాంకు పొందగలిగేటువంటి అదృష్ట యోగం, అనుకున్నటువంటి చోట, అనుకున్నటువంటి కళాశాలలో మంచి ప్రవేశం లభించడం, ప్రశాంత జీవనం, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కుదరాల్సిన పరీక్షల్లో కానీ తప్పకుండా మీరు విజయాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నలకి చాలా మంచి శుభయోగాలు. వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అనుకూలమైన వర్షాలు, నీటి లభ్యత బాగా ఉంటుంది. తప్పకుండా మీ పంటలు బ్రహ్మాండ పడిన అవకాశం, మంచి విత్తనాలు లభించడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ప్రతి వ్యాపారంలో కూడా అన్ని రకాల వ్యాపారంలో ఆనందకరమైనటువంటి లాభం, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగం. ఈవెంట్ వారు కానీ, బోర్బాల్తో వారు కానీ, ఇతరత్ర వ్యవహారాల్లో కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కానీ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానీ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అదృష్ట యోగం. కుటుంబపరమైన అభివృద్ధి, సంతాన యోగం, తప్పకుండా మనకి ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, ఆకస్మిక గృహలాభం. విదేశాల్లో కొంతమంది లాటరీ టికెట్లు తీస్తూ ఉంటారు. అటువంటి లాటరీ టికెట్లలో మీకు 20 కోట్ల ధనప్రాప్తి కూడా పొందుకోవచ్చును. అటువంటి అదృష్టం కూడా ఈ రాశి వారికి ఉన్నది. అలా అని చెప్పేసి నేను లాటరీ టికెట్ కొనమని చెప్పట్లేదు. మీరు ఒకవేళ కొని ఉంటే, ఈ వారంలో అటువంటి రిజల్ట్ అయిన వచ్చి ఉంటే, ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం, లేదా బంపర్ లాటరీ లాంటివి ఉంటాయి కదా, వాహనంగా ఇటువంటి వాటి, అవి కూడా మీరు పొందుకునే అవకాశం ఉంది. ఆకస్మికంగా అదృష్ట దేవత మీ తలుపు తట్టే అవకాశం ఉంది. అలాగే విద్యాలాభం, ఉద్యోగలాభం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకోవడం, పూచికత్తుగా చేసే సంతకాల నుంచి బయటపడడం, అలాగే ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం. నాకు అర్థం కాదు, అంటే ఈ వారంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి 1,00,000 ఖరీదు చేసే మొబైల్ కొంటారనుకోండి, కానీ ఆ 1,00,000 చేసేటువంటి మొబైల్లో 25,000 కొన్నటువంటి మొబైల్లో తేడా ఏముంటుందో ఒకటే అర్థం కాదు. ఒకటే చెప్తుంటారు, కెమెరా అండి అని చెప్తుంటారు. మరి మిగతా విషయాల గురించి పోనా కెమెరా ఎంత వాడతాము? విలువైనటువంటి కెమెరా కొన్న తర్వాత దాంట్లో మీకు దీంట్లో స్టోరేజ్ అయిపోయింది, మీరు కొనుక్కోండి, నెలకు 200 రూపాయలు, నెలకు 500 రూపాయలు అని చెప్తూ ఉంటారు. అంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి ఆలోచించండి. సరే, ఆ 1,50,000 పెట్టే ఫోన్ బదులు 50,000 ఫోన్ కొనుక్కొని, ₹1,00,000 బంగారం కొనుక్కొని మీ అమ్మ కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి, చాలా సంతోషపడతారు. అంతే తప్ప అనవసరమైనటువంటి, అంటే ఉపయోగమైనటువంటి దానికన్నా ఉపయోగం తక్కువటువంటి వ్యవస్థలోకి వెళుతున్నారు. కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి.
మీరు తీసుకున్నటువంటి ఫోన్ ఖరీదులో పావు వంతు ఖరీదులో ఒక మంచి ఫోన్ అంటుంది. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే అనవసరపు ఖర్చులు కూడా ఉన్నాయి, కానీ ఈ వారంలో మీరు మంచి రాయల్టీగా ఉండగలిగే అవకాశం, మంచి కారు, మంచి వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకలో పాల్పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, విదేశాలకు వెళ్ళవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, స్వదేశంలో కూడా ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, శుభకరమైన వార్తలు బ్రహ్మాండంగా వింటారు. వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు, మంచి విలాసవంతమైన జీవనం, ఆనందయోగం, పరిపూర్ణటువంటి శుభయోగాలు, కుటుంబ వృద్ధి, కోర్టు తగాదాల సమస్య పోయే శుభతరుణం, ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలవంతమైన శుభమైన వారంగా చెప్పబడుతోంది వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా శుభాది అదృష్ట యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపు ఈ వారంలో ధనుస్సు రాశి వారికి కొంతవరకు ఉపయుక్తమయ్యేటువంటి పనులు మొదటి 3 రోజులలో, అంటే జూలైలో 3వ వారంలో ధనుస్సు రాశి వారికి మొదటి 3 రోజులు సామాన్య ఫలితాలుగా ఉన్న రిమైనింగ్ 4 రోజులు మీకు అనుకూల శుభయోగం, 4 కావచ్చు 5 కావచ్చు. అంటే వారాన్ని నేను నెలని 4 వారాలుగా విభజించాను. ఒక వారంలో 9 రోజులు రావచ్చు, ఒక వారంలో మీకు 7 రోజులు రావచ్చు. అది విషయం పక్కకు పెట్టండి. ప్రస్తుతానికి ఈ 3వ వారంలో ఈ రాశి వారికి మొదటి 3 రోజులు లేదా 4 రోజులు, తదుపరి 3 రోజులు లేదా 4 రోజులు, మొదటేమో కాస్త నెగిటివ్, అంటే ఒక సామాన్య ఫలితాలు. అంటే మీ బద్ధకం వల్ల, మీరు చేసే పనిలో పర్ఫెక్ట్ లేకపోవడం వల్ల, అనవసర సంతకాలు పెట్టడం, నోటికి వచ్చిన మాట్లాడడం, వాటి వల్ల, మంచి వాళ్ళతో కూడా చెడు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే మంచిది. రిమైనింగ్ 3 రోజులు 4 రోజులు మీకు శుభము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, కొత్త వ్యాపార ప్రారంభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో పాలుపంచుకోవడం, వివాహ సంబంధ చర్చలు ఏమైనా ఉంటే ఈ 3వ వారంలో రిమైనింగ్ 4 రోజులు పెట్టుకోండి. అంటే గురు శుక్ర శని ఆదివారాలు పెట్టుకోండి. గురు శుక్ర శని ఆదివారాలు పెట్టుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మొదటి 3 రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే వాహనం కొనాలనుకుంటే వారాంతంలో కొనండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. అలాగే విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బుల్లితెర నటులకి వెండి తెర మీద నటించగలిగేటువంటి అవకాశం, అలాగే రాజకీయ నాయకులకి ఉన్నత స్థానం పొందుకునేటువంటి అవకాశం, లేదా రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యేటువంటి అవకాశం. అలాగే ఒక ముఖ్యమైనటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది ఈ వారంలో. మీకు మీ యొక్క అనారోగ్య స్థితి, ఇక 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వారంలో తప్పనిసరిగా మీకు శస్త్రచికిత్స అవసరమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి పొందుకోవచ్చు. లేదా ఇక కోర్టులో మనం ఓడిపోతాము అనే సందర్భంలో కోర్టు లాంటి చోటల్లో, అంటే మీ తగాదాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడవచ్చు. గత 20 ఏళ్ల క్రితం ఎవరైనా మీ డబ్బులు కానీ మీ ఆస్తి కానీ తీసుకున్నవాడు తనకు తానుగా బుద్ధి వచ్చి ఎదగలేకపోవడం వల్ల మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేయవచ్చు. కోర్టు తీర్పుల ద్వారా మీకు లాభం రావచ్చు, ధనం మీ చేతికి రావచ్చు. కోల్పోయిన ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందుకునే అవకాశం, లేదా 2 చోట్లలో మీకు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి 2 చోట్లలో ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు, సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వస్తువాహన సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడ, ముఖ్యంగా విదేశాల్లో, స్వదేశంలో క్రీడల్లో, కళల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదానికి మొదటి 3-4 రోజులు దూరంగా ఉండండి. రిమైనింగ్ 1-2 రోజులు, ఎందుకంటే శుక్రవారం వరకు కదా, సోమవారం శుక్రవారం వరకు ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పర్వాలేదు, లాభమే ఉంటుంది. ఏదేమైనా అతి ఆవేశం పనికిరాదు. పెద్దల సూచనలు, సలహాలు మీకు మంచి ప్రయోజనం కలిగిస్తాయి. విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా ఉంటుంది. ఉద్యోగంలో రాణింపు ఉంటుంది. ఇక అన్ని వ్యాపారాల్లో కూడా కాస్త సామాన్య ఫలితాలు కాబట్టి వెనక ముందు ఆలోచించడం, ఫలాని వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకోవచ్చా అన్న విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ఎక్కడైనా సరే ఆడపిల్లకి మానమే ప్రధానమైనది. ఆ అవమానం మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. బట్ ఈ వారంలో మొదటి 3 రోజులు కాస్త ఇతరుల ప్రలోభాలకి లోనయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. రిమైనింగ్ 4 రోజులు 3 రోజులు మీకు లాభవంతంగా ఉంటుంది. అదృష్ట యోగాలు ఉన్నాయి, ధనయోగం ఉంటుంది, విద్యా సంపద ఉంటుంది,
బుద్ధిబలం బాగా ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది, మంచి పనులలో అనుకూలత ఉంటుంది, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటారు, సత్సంగత్వంలో పాలు పంచుకునే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, దేవాలయ నిర్మాణంలో ముఖ్యంగా మంచి పేరు ప్రతిష్ట పొందుకుంటారు, విదేశాల నుంచి మంచి వర్తమానం అందడం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలు ఉన్నవారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివన్నీ కూడా మీకు వారాంతంలో మీకు అటువంటి శుభవార్తలు అందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తప్పకుండా ఈ వారంలో మీకు ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాల పరంపర ప్రతివారము ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే 2024 జూలై 3వ వారంలో మకర రాశి వారికి ఏం జరగబోతోంది? వ్యాపారం ప్రారంభం చేయకూడదు. విద్యలో పూర్తి స్థాయి నిబద్ధత ఉంటేనే పాస్ అవుతారు, లేదా ఫెయిల్ అవ్వడం ఖాయము. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్స్ కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, జీమాట్, శాట్, ఎంసీఏ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర ఏమైనా పరీక్షలు కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో పరీక్షలు కానీ, లేదా ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ ఏకాగ్రత ఉండడం, సమయపాలన ఉండడం, ఇతరుల మీద ఆధారపడకపోవడం లాంటి వాటి వల్లనే మీకు మంచి లాభం ఉంటుంది. లేదా మీరు ఇబ్బందులు పొందుకునే అవకాశం, విద్యా నష్టం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి విద్యార్థులకి హెచ్చరికగా చెప్పబడుతోంది, మీకు ఇది హెచ్చరిక, జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవనం, దూకుడు వ్యవహారం, ఆ మధ్య గొడవలు విచిత్రంగా జరగట్లేండి. అనాది గొడవలు, స్నేహితుడి గురించో, స్నేహితురాలి గురించో, నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు ప్రేమించావనో ఇద్దరు తణుకు చస్తున్నారు. ఇటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఈ వారంలో మీకు అటువంటి అవయోగం కనబడుతోంది, జాగ్రత్త. అనవసరమైనటువంటి కుటుంబ సభ్యులకి టెన్షన్ని క్రియేట్ చేయకండి. ఆడపిల్లలు కూడా పబ్ కల్చర్ మానేయండి. చాలాసార్లు చెప్తున్నా నేను, మీ వయసు ఎంత, మీరెంత, గంజాయి లాంటివి స్వీకరించడం, ధూమపానము, మద్యపానము, ఇవన్నీ మీకు అవసరమా? ఆలోచించండి. ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉంటారా, పతనమైనటువంటి ధూర్తుడిగా ఉంటారా, ధూర్తురాలుగా ఉంటారా? అదేమిటి మీరు అమ్మాయిని అవమానం చేస్తున్నారు అంటే, మన వస్త్రధారణ వల్లనే అవతల వాళ్ళకి జుగుప్సాకరమైన ఆలోచన కలుగుతుంది. రాత్రిపూట వెళ్తున్నారు, సాయంత్రం పూట వెళ్తున్నారు, ఒక సందులో కొద్ది చీకటిగా ఉంది, వాడు డ్రగ్స్ తీసుకున్నాడు. మీ వస్త్రధారణ మీకు, మీ కుటుంబ సభ్యులకి, నవ సమాజానికి బాగుండవచ్చు, కానీ ఆ మద్యపానము, డ్రగ్స్ చేసిన వాడికి మీ మీద వ్యామోహం కలుగుతుంది. ఆ వ్యామోహం వల్ల వాడు తనని తాను మర్చిపోతాడు. ఆ యొక్క మత్తులో ఎదురుగా ఉన్నది వాడి చెల్లి, తల్లి అయినా సరే గుర్తుపట్టాడు. కాబట్టి వాడు కావాల్సింది కామమైనటువంటి కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిందే. మన హద్దులో మనం ఉండవలసిందే. అన్నాన్ని పళ్ళెల్లో విస్తరలో పెట్టుకొని తినాలి, మట్టిలో వేసుకొని తినకూడదు. జీవితం కూడా అంతే. అందమైనటువంటి ఒక జీవనమైనటువంటి ఒక పరువు, ప్రఖ్యాత, అలాగే మనకి కుటుంబము అనేటువంటి ఒక బాధ్యతమైనటువంటి ఒక స్థలం మీద మనం బతకాలి. లేదంటే విచ్చలవిడితనం మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అది మగవాడైనా సరే, అరే ప్రతి వ్యక్తి నీ చెల్లి లాంటిది కదా, నీ అక్క లాంటి అనుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి మన కుటుంబ సభ్యులకి గౌరవం ఉంటుంది. కానీ దారి తప్పుతున్నటువంటి మనం ప్రమాదంలో పడే అవకాశం, ఈ రాశి వారికి అటువంటి దౌర్భాగ్యపు స్థితి ఏర్పడే అవకాశం. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు, జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, పోలీసు, అలాగే రిజిస్ట్రేషన్ శాఖ, జలమండలి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు, 4 సంబంధించిన శాఖలు పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడు. జీతాలు బోర్డు వస్తున్నాయి కదా, అంటే మీరు లంచాలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారా? అంటే కష్టపడి సంపాదించలేదా? అంటే మీరు లంచాలు పెట్టి ఉద్యోగం కొనుక్కున్నారు కాబట్టి దానికి 100 రెట్లు సంపాదించే ఆలోచనలో ఉన్నారు మీరు. అటువంటి ఆలోచన వాడికి ఈ వారంలో జైలుకు వెళ్ళడం ఖాయంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నారు, తెచ్చుకున్న ఉద్యోగమే బ్యాక్ డోర్ ద్వారా. దాని తగ్గట్టుగా ఉండొచ్చు కదా, కాస్త క్రియేటివిటీ నేర్చుకొని, కమ్యూనికేషన్ నేర్చుకొని, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని, ఏ మోడ్యూల్లో మీరు వెళ్ళారో ఆ మోడ్యూల్ మీద పట్టు సంపాదించి ఉద్యోగం కాపాడుకోవచ్చుగా. కానీ గొప్పోడిగా నేను 10 లక్షలు పెట్టి బ్యాక్ డోర్ ద్వారా వచ్చేసాను, నాకెందుకు రాదు, జీతం ఎందుకు రాదు, నాకు ఆటోమేటిక్గా వచ్చిన టికెట్, నేను ఆ టికెట్ ఇష్యూ చేయండి, నేను క్లియర్ చేస్తాను అని లేని పొంకణాలు అంటారు. వాటిని చేయడం వల్ల ఉన్న ఉద్యోగం పోతుంది. ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్లో రిమార్క్ ఏర్పడుతుంది. ఆ రిమార్క్ కారణం మీరు కనబడతారు, తప్పకుండా మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశం. యు ఆర్ ఇన్ ఫైర్. ఇది మాత్రం జరుగుతోంది, జాగ్రత్త. కాబట్టి అనుకోనటువంటి అనవసరపు భేషజాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. గొప్పతనం ప్రకటించుకోవడం చేసేటువంటి పనులు కొన్ని నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార భంగం, అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల వరకు ఇబ్బంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పనికిరానటువంటి విషయాలు తలదూర్చకండి. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, రైతందరికీ కష్టకాలం, పూలు పళ్ళు నుంచి వారికి ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబావుతో వారి నష్టాలు, ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక చోట నష్టాన్ని పొందుకోవడం.
కార్మిక సోదరులు చాలా జాగ్రత్త, ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి మణిజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు, అవమానాలు, ఉద్యోగ నష్టాలు, పరువు భంగం. మరి దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏకాగ్రత, జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి. ఎవరికైనా అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, గొడుగు దానంగా ఇవ్వాలి, పాలు పెరుగు శివాలయంలో ఇవ్వాలి. నిరంతరం ఈ వారం మొత్తం కూడా శివనామస్మరణ చేయాలి. ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి వారిని మీరు తప్పకుండా పూజించాలి. స్కూల్ పిల్లలకి పుస్తకాలు కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, నోటు పుస్తకాలు. అది మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం భగవంతుని యందు నిశ్చలమైనటువంటి అభిమానము, ప్రేమను కలిగి ఉన్నట్టయితే భగవంతుడికి ఒక మంచి సన్మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఆయన వచ్చి ఏది చేయడు. ఓం భీం భీం పట్ అని చెప్పేసరికి మీకు సినిమాలు చూపించడం ఉండదండి. కేవలం మన యొక్క బుద్ధి వికాసము చేత జరగబోయేటువంటి చెడుని మంచిగా మార్చుకునేటువంటి శక్తియుక్తిని కలిగిస్తాడు భగవంతుడు. అక్కడ భగవంతుడు కనబడతాడు మనకి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడతాను చూసారా, అది భగవంతుని అర్థం. అది మీ భాషలో సైంటిస్టులు అంటారు. బోబులు కొందరు, బోబులు బోరులు ఉంటారు కొంతమంది. అది మీ లక్ అండి. అదే లక్ అనే చోట మేము దేవుడు అన్నటువంటి పేరు పెట్టాం. దైవం, మీరు అనే లక్ మేము దైవం అంటాం. మీరు చెప్పే ఎనర్జీని, శక్తిని మేము అమ్మవారు అంటాం. కాబట్టి మనము చేసేటువంటి పనిలో మంచి నైతికతని పెంపొందించగలిగేటువంటి శక్తి భగవంతుడు ఇస్తాడు. విద్యలో రాణింపు, ఉద్యోగంలో రాణింపు, మంచి పని చేయాలని ఆలోచన, మంచితనంతో బతకాలని, కుటుంబ సౌఖ్యం ఉండాలని చేస్తాడు. కానీ ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ విచ్ఛిన్న స్థితి, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య, సోదరుల మధ్య వ్యతిరేకత, డబ్బుల విషయంలో గలాటాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. తప్పుడు మార్గంలో వెళ్ళడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ జుగుప్సాగినటువంటి ఫోటోలు, వీడియోలన్నీ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా శుభాది ఆనంద యోగాల పరంపర, అదృష్టాది శుభయోగము, ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి 2024 జూలై 3వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు చాలా చాలా అదృష్టవంతమైన శుభయోగం. మంచి శుభయోగాలు, మంచి యోగాలే. విద్యారాణింపు, పట్టుదల, కార్యసిద్ధి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో నేను గ్రూప్స్లో నేను గెలవాల్సిందే, గెలవగలరు. ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంక్ రావాల్సిందే, వస్తుంది. సిఏ లాంటి పరీక్షల్లో పాస్ అవ్వాలి, అవ్వగలరు. ఈ వారంలో మీ పరీక్షలున్నా తప్పకుండా ఆ పరీక్షల్లో మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, విజయాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యలో రాణింపు ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా ఉన్నాయి, సాహసవంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు. రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, మంత్రి పదవిని పొందవచ్చు. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి, కళాకారులకి, క్రీడాకారులకి, బుల్లితెర నటులకి మంచి యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి చిత్ర నిర్మాణం, చిత్ర విడుదల మీకు సంపూర్ణ ధనయోగాన్ని కలిగించబోతోంది. విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు, లోన్ సౌకర్యాన్ని, వాహన యోగాన్ని, గృహయోగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వివాహ సంబంధమైనటువంటి వేడుకల్లో ఖచ్చితమైనటువంటి శుభయోగం కనబడుతోంది. ఖచ్చితం మీకు అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఊహించినది, మీరు ఆశించినది లభించే అవకాశం. ధర్మబద్ధమైనది సుమ, అధర్మబద్ధమైనది ఎప్పుడు కూడా మంచిది కాదండి. కాబట్టి మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగం కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కానీ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా మంచి శుభయోగాలు. అలాగే ఈ వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాల నిర్మాణం చేసే అవకాశం. అన్ని రకాల వ్యాపారాలు లాభాలు. ప్రతి వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి లాభము. అలాగే వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, వ్యాపారంలో కొత్త భాగస్వామిని చేర్చుకోవడం, ధరలో మంచి ప్రయోజనం. ఒక రకంగా మీరు భారతదేశంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో కూడా మరొక సంస్థను ఏర్పాటు చేసే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి. విదేశాల్లో నూతన గృహయోగం. విదేశాల్లో కూడా నూతన దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. అలాగే ఎల్ఐసి మెడికల్, గృహిణి మణిజంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలతలు. ఇంట్లో ఆనందకరమైన వేడుకలు.
కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా ఆర్థిక లాభాలు ఉన్నాయి, విద్యా లాభాలు ఉన్నాయి, ఉద్యోగ ప్రయత్నాల అనుకూలతలు, ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పుకి ఈ వారంలో ప్రయత్నం చేయవచ్చు. అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్నటువంటి సమస్త కార్య ఆర్థిక ఆరోగ్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఈ జూలై 2024 3వ వారంలో ఎలా ఉండబోతోంది? కాస్త వీరికి ఈ వారం మొత్తం కూడా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. ఏదో 1-2 రోజులలో మీకు రోజువారీ ఫలితాలు అద్భుతంగా ఉండవచ్చు కాక, కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఈ వారంలో మీకు మౌనమే సదా శ్రేష్టము, మౌనానికి మించినది లేదు, ఇతరుల మీద ఆధారపడకూడదు, మీ పనిలో మీకు ప్రావీణ్యత ఉంటుంది, ప్రయోజనం కూడా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడితే నష్టం ఉంటుంది, పరువు పోతుంది. విద్యార్థులు కాస్త శ్రమ పడితే చాలు. ఈ వారంలో పరీక్షలు ఉన్నప్పుడు కనీసం పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, కనీసం మీ బుద్ధి మీకు చెప్పినట్టు వినండి, మనసు చెప్పినట్టు వినండి. కోరికల్ని అదిమి పెట్టండి. కోరికలు అంటే ఏమిటి? సినిమాకి వెళ్దాం, బయట ఫ్రెండ్తో కాస్త క్రికెట్ ఆడదాం, మ్యాచ్ వస్తుంది చూద్దాం, ఇంకోటి వస్తుంది చూద్దాం, యూట్యూబ్లలో చాలా విషయాలు వస్తున్నాయి, ఇకలు పక్కపక్కలు, ఆ రస్తులు ఈ రస్తులు వస్తున్నాయి చూస్తాం. కాబట్టి వద్దండి. ఈ వారంలో మీ గాడ్జెట్స్, మీ ఫోన్స్, మీ ల్యాప్టాప్స్ అన్నీ మూసేసి పుస్తక భూషణం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. సరస్వతి మీ ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు దయచేసి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు అధిక శ్రమ, కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు, ఫలితాలని మనకు అనుకూలంగా మారుతుంది. వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఉన్న వ్యాపారంలోనే అభివృద్ధి పొందండి. కొత్తగా డబ్బులు ఖర్చు పెట్టి, లేదండి ఈరోజు నేను 5 కోట్లు పెట్టుబడి పెట్టాలి, పెడితే నాకు నా ఫ్రెండ్ చెప్పాడు 5 కోట్లు పెడితే నెక్స్ట్ మంత్ కల్లా నాకు 25 crores వస్తాయట. ఎందుకు వస్తాయి? వాడికి ఏమైనా 100 కాళ్ళు ఉన్నాయా పరిగెట్టుకుని రావడానికి? ఏం చేస్తాడు? 5 కోట్లు తీసుకుని వాడు ఏ షేర్ మార్కెట్ లాటరీలో టికెట్లో కొంటాడు. ఉన్నది కూడా పోతుంది, ఉంచుకున్నది పోతుంది, చేసుకున్నది చెప్పుకుండా పోతుంది. సామెత చెప్తున్నాను. కాబట్టి మనం ఆ విషయంలో అనవసర పెట్టుబడులు పెట్టేసి మీరు నష్టాన్ని పొందుకోకండి. ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. ఇవాళ రోజు పెట్టుబడి పెట్టాలండి, ఎంత పెట్టుబడి పెట్టాలి? రోజు 50,000 పెట్టుబడి పెట్టండి. రోజుగా తగ్గేటువంటి వ్యాపారాన్ని జరిపించండి. కొత్తగా మీరు పెట్టుబడి పెట్టకూడదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా అంతే, పర్లేదు నడిపించండి ఎంతవరకు. రోజు మీరు 1 సంవత్సరం నుంచి రోజు 2,000 పెడుతున్నారు, రోజు 3,000 పెడుతున్నారు, 10,000 పెడుతున్నారు అంతే. కానీ అత్యాశకి వెళ్ళి వాళ్ళ లేదండి పక్కోడి దగ్గర 5 లక్షలు తీసుకొచ్చాను, పక్కోడు నాకు 5 లక్షలు ఇచ్చాడు, 2 రూపాయలు వడ్డీకి తెచ్చాను, ఈరోజు పెట్టుబడి పెడతా, నాకు టాలెంట్ బాగా ఉంది, నేను చెప్పింది అవుతుంది అక్కడ, పలాని కిరణ్ శర్మనో పలాని ఇంకో శర్మనో చెప్పాడు, నాకు ఈ వారంలో అద్భుతమైనటువంటి లాభాలని చెప్పేసి నేను వెంటనే పెట్టుబడి పెడతాను. వద్దు, నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి పెట్టండి. అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టకూడదు, నష్టమే. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే జాగ్రత్త, కొత్త వ్యాపారాలు చేయకూడదు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లేవారు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపారం ఆచితూ వివరించండి. సినిమా ప్రారంభం చేయండి, కానీ సినిమా విడుదల చేయాల్సిన విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. అంటే ఈ టైం కరెక్ట్ ఉందా, అంటే చిత్రాలన్నీ కూడా ఈ టైంలో రిలీజ్ అవుతున్నాయా, పరీక్షాకాలమా, లేదా ఇంకేమైనా పండుగలు ఉన్నాయా, పబ్బాలు ఉన్నాయా, అలాంటివన్నీ ఆలోచించుకొని ఆ చిత్రాన్ని విడుదల చేయండి, పర్వాలేదు. అలాంటి మీకు కోట్ల కొద్ది లాభం రాకపోవచ్చు, కానీ ప్రయోజనం ఉంటుంది అంతవరకు. బట్ మీ ఎక్స్పెక్టేషన్స్కి వచ్చేటువంటి లాభాలు రాకపోవచ్చును, ఆలోచన చేసుకుంటే మంచిది. కుటుంబ పరిస్థితుల్లో కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, పెద్దలను గౌరవించండి. కృత్రిమ సహజ సత్సంతానం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. కాస్త మీరు ఆచితూచి వివరిస్తే మంచిదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అప్రమత్తంగా ఉండండి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి, పర్వాలేదు. బట్ ఇంకాస్త మంచి ఫలితాల కోసం భగవంతుని ఆరాధన చేయండి. భగవద్గీతకు మించినటువంటి మనకి మంత్రం లేదు, కాబట్టి భగవద్గీతను పాలన చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లాభాలు ఉన్నాయి, లోన్ సౌకర్యం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, పెద్దవారిని చేయాల్సినటువంటి ధనం వస్తుంది, ఆస్తి పంపకాలు అనుకూలంగా ఉంటాయి, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో సానుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. ఆగిపోయిన పనులు కొన్ని ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొంతవరకు ప్రయోజనం ఉంది. కొన్ని విషయాల అధిక శ్రమ వల్ల లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వారం ప్రతి వారం కూడా ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.